పంపిన వాడు సార్వభౌముడైన ప్రభువే. ఆయన కరెక్ట్ చేయబడాలి, యోనా సరిదిద్దబడాలి. సరిదిద్దబడ్డానికి దేవుడు పంపించేది గాలే, ప్రతికూలమైన పరిస్థితి. మరి శిష్యులు దేవుని చిత్తంలో ఉంటే, శిష్యులేమో దేవునికి విధేయత చూపితే, దేవుని నడిపింపులోనే ఉంటే, మరి వారికి ఎందుకండి గాలి ఎదురైందంటే, వారు సంపూర్ణమవ్వడానికి గాలి ఎదురయ్యింది. వీళ్ళు పర్ఫెక్ట్ అవ్వాలి, ఆయన కరెక్ట్ అవ్వాలి. కరెక్షన్ కొరకు, పెర్ఫెక్షన్ కొరకు దేవుడు వాడుకునే సాధనాలు గాలి అనగా ప్రతికూలమైన పరిస్థితులు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రతికూలమైన పరిస్థితులు దేవుడు నీకు ఇచ్చాడనంటే అయితే అది నీ కరెక్షన్కైనా ఉండాలి, లేకపోతే నీ పెర్ఫెక్షన్కైనా ఉండాలి. నేను సంపూర్ణంగా చేయడానికైనా ఇస్తాడు గాలి, లేక నువ్వు సరిదిద్దబడ్డానికైనా గాలి ఇస్తాడు. ఈ రెండు అర్థం కాని క్రైస్తవులు నాకేనండి శ్రమలు ఊసురోమని ఏడుస్తుంటారు. ఈ బతుకంతా ఏడిపే. ఇందాక సిరాజాలు చెప్పినట్లుగా దేవుడు ఇవ్వవలసినవన్నీ ఇస్తున్నా, అడిగినవన్నీ అనుగ్రహిస్తున్నా, ఏదో చిన్న ప్రతికూలమైన పరిస్థితి కనబడితే విస్తుపోతారండి, విసిగిపోతారండి. చివరకు దేవుని మీద సనుగుతూ బ్రతికేస్తూ ఉంటాం. వినండి ప్రియులారా, గాలి ఎదురయ్యిందా? అన్ని విషయాల్లో బాగున్నావా? అయినా గాలే పంపాడా? నువ్వేదో సంపూర్ణుడు అవ్వాలన్నమాట. ఒకవేళ నీ మీద గాలి వచ్చిందా, నువ్వు దేవుని చిత్తంలో లేవా, దేవునికి అవిధేయుడిగా ఉన్నావా, దేవుని నడిపింపు కింద ఉండడం లేదా, అయితే నువ్వు సరిదిద్దబడాలి. సరిదిద్దబడుటకు, సరిచేయబడుటకు ప్రియులారా, సంపూర్ణమవ్వడానికి దేవుడు వాడుకునే సాధనం ఏదో ఒక ప్రతికూలమైన పరిస్థితి. నీ కుటుంబ సమస్య, ఒక రోగం, ఒక ఈతి బాధ, లేక ఒక ఫెయిల్యూర్, ఒక వైఫల్యం, ఇవన్నీ దేవుడు ఎందుకు అనుగ్రహిస్తున్నాడనంటే ఈ రెండు కారణాల చేత. కాబట్టి ప్రతికూలమైన పరిస్థితుల్లో శిష్యులు ఉన్నారు, వారికి ఎదురైన ప్రతికూలమైన పరిస్థితి గాలి ఎదురైంది. అయితే ప్రియులారా, మరి వారు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, అది కూడా చూపిస్తాను చూడండి. ఇది కూడా వారికి ప్రతికూలమైన పరిస్థితి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను చూడండి. అంతలో చీకటాయను గాని యేసు వారి యొద్దకు రాలేదు. వింటున్నారా ఈ మాట? వింటున్నారా ఈ మాట? వాళ్ళకి ఎదురైంది గాలి, వాళ్ళ చుట్టూ ఆవరించింది చీకటి. గాలి వారికి ఎదురయ్యింది, వారి చుట్టూ ఆవరించింది చీకటి. ప్రియులారా, నేను అనుకుంటున్నాను ఇట్లా వారి చుట్టూ ప్రకృతి రీత్యా చీకటవ్వడం సబబే కారణం. ప్రభు సాయంకాలపు వేళ వారిని పంపించాడు, వాళ్ళు కొంత దూరం ప్రయాణం చేశారు, చీకటి అయింది. కానీ నేను మాట్లాడుతున్నది వారి ఫిజికల్ డార్క్నెస్ గురించి కాదు, భౌతికమైన చీకటి కాదు. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట, వారి అంతరంగములో చీకటి ఉంది. అందుకే వారు భయపడుతున్నారు. వారి అంతరంగంలో చీకటి ఏంటంటే, వినండి ప్రియులారా, ద డార్క్నెస్ ఆఫ్ డౌట్, సందేహం అనే చీకటిలో ఉన్నారు వాళ్ళు. బయటేమో ప్రకృతి రీత్యా చీకటి కమ్మింది, కానీ వాళ్ళ అంతరంగమందు సందేహపు చీకటి ఆవరించేసింది. అందుకే భయపడుతున్నారు. ప్రభు ఏం చెప్పాడు? నాకంటే ముందుగా వెళ్ళండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? తరువాత నేను వస్తాననే కదా. మీరు అద్దరికి వెళ్ళండి అన్నాడు. అంటే వారు వెళతారు కానీ మధ్యలో మునిగి చావరు కదా. ప్రియులారా, వాళ్ళకి దేవుని సన్నిధి గూర్చి అనుమానమే, దేవుని ప్రణాళికల గూర్చి అనుమానమే. మీరు వెళ్ళండి, నేను వస్తాను అన్నాడు. నా సన్నిధిని ఇస్తాను, మీరు వెళ్తారు నా ప్లాన్ ప్రకారం. ఇప్పుడు దేవుని యొక్క పర్సన్, దేవుని యొక్క పర్సనాలిటీ, ఈ రెండింటి మీద డౌటే వాళ్ళకు. ప్రియులారా, అప్పటికే కొన్ని నెలలుగా ప్రభువుని వెంబడిస్తున్నారు. దేవుని వ్యక్తిత్వాన్ని గూర్చిన సందేహం, దేవుని యొక్క ప్రణాళికలు గూర్చిన సందేహం. ఒక మాటలో చెప్పాలనంటే సందేహపు చీకట్లు వాళ్ళ అంతరంగమంతా ఆవరించేస్తున్నాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అడుగుతున్నాను ఒక మాట, ఈరోజు కూర్చున్న మనం ఒక మాట ప్రశ్నించుకోవాలి. గుండె మీద చెయ్యేసుకొని చెప్పవలసిన కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు ఏంటో తెలుసునా? నీకు ఎదురవుతున్న గాలి ఏంటి? ఆ గాలి ఎందుకు వచ్చిందో నువ్వు అనుకుంటున్నావు? ఆ గాలిని ఎలా నువ్వు స్వీకరిస్తున్నావు? పాజిటివ్ గానా, లేక దేవుడు అన్నీ నాకు ఇస్తున్నాడని ఇబ్బందులని దేవుని మీద సనుగుతున్నావా? గుండె మీద చెయ్యేసుకుని నిజం చెప్పు. నువ్వు అబద్ధం ఆడితే గుండాకి చస్తావేమో. అబద్ధమాడకు, నీ గుండె మీద చెయ్యేసుకొని చెప్పు.
ప్రియులారా, రెండవ మాట, నీ అంతరంగంలో ఆవరించిన చీకటి అది దేవుని వ్యక్తిత్వం, దేవుని ప్రణాళికల మీద ప్రియులారా సందేహించే చీకట్లు లోపలున్నాయి. కానీ మా ప్రభు గొప్పోడండి, మా ప్రభు ఇలాంటి కార్యాలు చేశాడని ఊరికే పెదవులతో శ్లోకాలు వల్లిస్తావేంటి? నేను రాత్రే చెప్పాను, నీ అనుభవంలోనికి రానిది నీవు నోటితో వల్లిస్తే అది శ్లోకమే. దేవుడు యేసు ప్రభు శ్లోకాలు పెట్టలేదు బైబిల్లో. నీ జీవిత అన్వయింపుగా పనికొచ్చేలాగా, మనకు అర్థమగ భాషలో మన జీవిత ప్రాక్టీస్గా పనికొచ్చేటువంటి అనుభవాలు ఆయన రాసి పెట్టాడు. ఈ రాత్రి వేళ నీకు ఎదురైన ప్రతికూలమైన పరిస్థితి ఏంటి? గాలి, చీకటి. నీకు ఎదురైన గాలి ఏంటో నీకు తెలుసు, నీకు ఆవరించిన చీకటి ఏంటో తెలుసు. ఇది మనకెదురవుతున్న ప్రతికూలమైన పరిస్థితులు. వాళ్ళకి వచ్చాయి, మనకు కూడా వస్తాయి. ఇంత మట్టుకు చాలు. వినండి ప్రియ, పరిరక్షించిన ప్రభు ప్రతికూలమైన పరిస్థితుల్లో శిష్యులు. మూడో సంగతి చెబుతాను, ప్రత్యక్షతనిచ్చే ప్రభువు. ప్రియులారా, తన శిష్యులు కలవరంలో ఉంటే, తన శిష్యులు, తన పిల్లలు భయంకరమైనటువంటి ప్రియులారా వాళ్ళు ఆందోళనలో ఉంటే, ప్రభు ఆయన ప్రత్యక్షతనిచ్చేవాడు. ఆయన నోరు మూసుకుని ఆగేవాడు కాదు, ఎక్కడో దాక్కుని ఉండిపోయేవాడు కాదు, ఏ మూల పడుకుని ఉండేవాడు కాదు. ఆయనకు నువ్వు తెల్లవారుగానే గంట కొట్టి లేపాల్సిన అవసరంలా. నేను దేవుడిని గంట కొట్టి లేపేవాడిని ఉదయాన్ని. ఆ దేవుడు నిద్రపోతాడు రాత్రంతా, తెల్లవారితే గంట కొట్టి లేపాలి. ఆయనకి స్నానం చేసి దేవుడి మూలకు వెళ్ళి గంట పెట్టుకొని ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందే స్వాహ అని శ్లోకాలు వల్లిస్తేనే కానీ అతగాడు నిద్ర లేవడు. ఈ బైబిల్లో ఉన్న దేవుడు ఆయన కునికేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. నువ్వు నిద్ర లేపాల్సిన అవసరం ఆయనకు లేదు. ఇది నిజం. మరి ఆ దేవుడు దాక్కోలేదు, నిద్రపోలేదు. ఆయన తన ప్రత్యక్షతనిచ్చేవాడు. ఎట్లిచ్చాడు ఆయనకు ప్రత్యక్షత? ఆయన ఇచ్చిన ప్రత్యక్షత ఏంటో నేను క్రమంగా చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం నేను 25వ వచనం చదువుతున్నాను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. వినండి ప్రియులారా, ప్రభు ఎలా వచ్చాడు అంటే ఆయన నేల మీద నడుస్తూ వచ్చాడు. ఈ స్టోరీ మనకు బాగా తెలుసు, నేను స్టోరీలు ఇప్పుడు చెప్పడం లేదు. కానీ ప్రభు ఎలా ప్రత్యక్షతనిచ్చుకున్నాడో ఈ మాటకు ముందు మరో మాట ఉండాలి. అది మత్తయి రాయలేదు, మార్కు రాశాడు. అది మత్తయి రాయలేదు, మార్కు రాశాడు. మార్కు ఏం రాశారో చదువుతానని చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించడంలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి. వినండి ప్రియులారా, ఆయన చూచి. ప్రియులారా, దేవుడిచ్చిన ప్రత్యక్షత ఏంటో తెలుసిన? ఆయన చూచేవాడు, అనగా ఆయన అలక్ష్య పెట్టేవాడు కాదు, తన పిల్లలను లక్ష్య పెట్టేవాడు. ఇక్కడ ప్రాబ్లం, ఆయన కొండకి ప్రార్థన చేస్తున్నాడు, వీళ్ళు సాయంత్రం దోణిలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఆయన చూచాడు అంటే ప్రియులారా వాళ్ళు గాలి తుఫాన్ల మధ్య కొట్టుమిట్టాడడం కనబడుతున్నదని అర్థమా? నేనంటాను కాదు. అప్పటికే చీకటి పడిందని రాయబడింది. చీకటి పడింది కాబట్టి ఆయన కొండ మీద నుంచి వాళ్ళు ఆ సముద్రంలో పడుతున్న తిప్పలు ఆయన చూడడం కాదు. ప్రియులారా, ప్రార్థనలో ఉన్నాడు. తన తండ్రి బయలుపరుస్తూ ఉండగా సర్వజ్ఞుడైన యేసుక్రీస్తు కూడా వాళ్ళ పరిస్థితిని చూసిన వాడుగా ఆయన పర్వతం మీద ఉన్నాడు. అందుకనే మార్కు రాస్తాడు, ఆ ప్రభు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటనంటే ఆయన చూచి అలక్ష్య పెట్టని దేవుడు, ఆయన చూచే దేవుడు. ప్రియ అక్క, చెల్లి, తమ్ముడన్న, ఈ రాత్రివేళ సత్యాన్ని ఎరుగుదుమా? ఆయన చూచుచున్న దేవుడని మనం ఎరుగుదుమా? నాకు అర్థం కాని విషయం ఏంటో తెలుసునా అండి. ఏమంటే ఒక ఆమె ఉంది, ఆదికాండం 16వ అధ్యాయంలో. ఆవిడికి ప్రియులారా నీళ్లు కనబడితే నీళ్లు దేవుడు, కప్ప కనబడితే కప్ప దేవుడు, ఏమంటే శరీరం మీద కురుపులు వస్తే అది కూడా దేవుడే, ధూళి కనబడితే ధూళి దేవుడే, వడగళ్ళు కనబడితే అది కూడా దేవుడే, పశువు కనబడితే పశువు దేవుడే, మిడత కనబడితే మిడత దేవుడే, పేరు కనబడితే పేరు కూడా దేవుడే, చివరికి వాళ్ళకి పుట్టిన జ్యేష్ఠ కుమారుడు అది కూడా వారికి దేవుడే. ఎవరండి ఐగుప్తీయులకు దేవుడు? అందుకనే దేవుడు ఆ 10 తెగుళ్లను ఐగుప్తు దేశంలో ఉంచి ఇవన్నీ కూడా దేవుళ్ళు కాదు, నిజమైన దేవుడు ఉన్నాను అని రుజువు చేస్తున్నాడు. అటువంటి భక్తి సాంప్రదాయంలో పెరిగిన హాగరు అనే అమ్మ ప్రియులారా అబ్రాహాము ఇంటికి వచ్చిన తర్వాత ఆ దేవుడెవరో కొంచెం తెలుసుకుంటుంది, ఆ దేవుని సన్నిధి ఏంటో అర్థమవుతుంది. ఆమె కూడా దీవించబడింది అబ్రాహాము ఇంటిలో. కానీ యజమానురాలు పెట్టిన కష్టం సహించలేక పారిపోదామని పోతుంది.
బేయర్ లహోయి రోయి అనే స్థలములో దేవుడు కలుసుకున్నాడు. సారాయి దాస్యమైన హాగరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు నువ్వు అనగానే హాగర్ అంటుంది, నా యజమానురాలు ఇంటి దగ్గర నుంచి వస్తున్నాను. మరి ఎక్కడికి వెళ్తున్నావు? అడ్రస్ లేదు ఈ అమ్మకు. ఎక్కడి నుంచి వస్తుందో చెప్పగలుగుతున్నది కానీ ఆమె ఎక్కడికి పోగలుగుతుందో చెప్పడానికి ఆమె దగ్గర సందేశం లేదు. ఈరోజు కొంతమంది బతుకులు కూడా అలాగే ఉంటాయి. ఇంట్లో మగవాళ్ళు లేకపోతే ఇంట్లో యవనస్తులు సాయంత్రం ఎక్కడి నుంచో వస్తారు, నీట్గా తయారవుతారు, షూ వేసుకుంటారు. ఇంట్లో భార్యో లేక అమ్మో ఎవరో అడుగుతారు, నాన్నగారు ఎక్కడికండి బయలుదేరుతున్నారు? బాబు ఎక్కడికి రా బయలుదేరుతున్నావంటే అలాగా అంటాడు. అంటే ఎక్కడికి వెళ్తున్నాడు వీడికి తెలియదు. అడ్రస్ లేని వాళ్ళు ఉంటారు ఇళ్లలో. భార్య అడుగుతుంది, ఏమండి ఎక్కడికి బయలుదేరారు? అలాగంటాడు ఈ భర్త. ఏమండి లేక కొడుకు బయలుదేరుతున్నాడు, వెళ్తాడు, ఎవరై షూ వేసుకుని బయలుదేరుతాడు, ఎక్కడికి రా అంటే అలాగా అంటాడు వీడు. అంటే వీడికి అడ్రస్ ఉండదు. ఏమండి అక్కడ సినిమాల దగ్గర లేక ఒక వీధిలో తిరగడానికి ప్రియులు ఎలా తిరగడానికి పోతాడో తెలుసా? మన పిల్లలు ఈ రోజుల్లో మోటు మాట వాడుతున్నాను, మోటు మాట వాడుతూ చెత్త కాస్తి కుక్కల్లాగా తిరగడానికి పోతున్నారు. అమ్మ అడిగితే చెప్పడు ఎక్కడే పోతున్నాడు, నాయన అడిగితే చెప్పడు ఎక్కడే పోతున్నాడు, ఎక్కడికి రంటే అలాగంట. ఎలా పోతున్నావు? అలాగో చెత్తగట్టు కుక్కలాగా వీధిలో బీటు కొట్టడానికి పోతున్నాడట. వీడు ఒక బీటు కానిస్టేబుల్, బీటు కొట్టడానికి పోతున్నాడట. ప్రియులారా, వీరికి అడ్రస్ ఉండవు. ఈ అమ్మగారి పరిస్థితి కూడా అలాగుంది. సారాయి దాస్యమైన హాగరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు అంటే నా యజమానురాలు ఇంటి దగ్గర నుంచి వస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు. ప్రభు చెప్పాడు, నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపో, నీ యజమానురాలి కింద చేతి కింద అడిగి మనకి ఉండు, నేను నిన్ను దీవిస్తానంటే. ఇంత విగ్రహారాధికురాలు. వినండి ప్రియులారా, ఇందాక చెప్పాను, నీళ్లు దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళకి దేవుడే. అటువంటి సాంప్రదాయంలో పెరిగిన హాగరు దేవునికి ఒక అద్భుతమైన పేరు పెట్టింది. మిమ్మల్ని అడుగుతాను, దేవునికి ఒక పేరు పెట్టండి, పెట్టగలుగుతారేమో చూస్తాను. బైబిల్లో ఎప్పటికే రాయబడినవి కాకుండా లేక పాటలు పాడిన వాళ్ళు లేక వాక్యం చెప్పే వాళ్ళు నీ చెవిలో వేసిన మాట కాకుండా కొత్తగా దేవునికి ఒక పేరు పెట్టి చూద్దాం, నీ చేతనవుతుందేమో. ప్రియులారా, ఏం చెప్పినా అన్నీ ఉన్నాయి కదా బ్రదర్ అని అంటామేమో. మనం దేవునికి ఒక పేరు పెట్టలేం. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన సంగతులను ధ్యానం చేసి దేవా నువ్వు ఇటువంటి వాడివి కూడా అని చెప్పడానికి మనం దేవునికి పేరు పెట్టలేం. ఒక విగ్రహారాధికురాలు, ఒక దాసురాలు, ఒక ఐగుప్తీయురాలు, అబ్బబ్బా ఎంత చక్కగా దేవుని పేరు పెట్టింది. నన్ను చూచుచున్న దేవుడవు నీవే, నన్ను చూచుచున్న దేవుడవు నీవే. దేవునికి అద్భుతమైన పేరు పెట్టింది. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్పవలసి వచ్చిందనంటే, దేవుడు ఎటువంటి వాడుగా ఆ శిష్యులకు బయలుపరుచుకునేవాడు, మనకు బయలుపరుచుకునేవాడు అంటే ఆయన అలక్ష్యము చేసేవాడు కాదు, నీ పరిస్థితిని చూచుచున్న దేవుడు. ప్రియులారా, ఐగుప్తీయుల సంగతి చూడలేదా? ఈ రోజు నీ సంగతి కూడా ఆయన చూడని వాడని ఎందుకు అనుకుంటావు? చూడండి ప్రియులారా, ప్రభు ఎట్లా చూస్తున్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో రాసి ఉంటుంది. నిర్గమాకాండం 3వ అధ్యాయం నేను చదువుతున్నాను, చూడండి 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నేను చూస్తున్నాను. చూచే దేవుడు ప్రియులారా, ఆయన ఆ శిష్యుల పరిస్థితిని కూడా చూస్తున్నాడు. చీకటి పడిపోయింది, గాలి వాళ్ళకి ఎదురైంది, వారి హృదయంలో అలుముకున్న చీకటి కూడా చూచే దేవుడు ఆయన. అవన్నీ కూడా చూచి వాళ్ళని అలక్ష్య పెట్టలేదు, కాకపోతే ఆలస్యం చేశాడు. రెండవ సంగతి, అలక్ష్య పెట్టని దేవుడు ఆయన ఆలస్యం చేసే దేవుడు కూడా. అందుకే మత్తయి ఈ మాట రాశాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఈ మాట మీ కొరకు చదువుతున్నాను, చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. అదేంటి, ఈవినింగ్ పంపించాడు ఆయన. 6-7 గంటల మధ్యలో పంపించాడు. తెల్లవారుల వరకు వాళ్ళు ఆ సముద్రంలో ప్రియుల కింద మీద అయిపోతున్నారు. తెల్లవారుజామున, రాత్రి 4వ జామున ఆ తెల్లవారి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఏంటి, తెల్లవారి 3-4 గంటల మధ్యలో సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. ఎందుకెంత ఆలస్యం చేయాలి? సాయంత్రం గాలి ఎదురైంది వాళ్లకు, చీకటి వారి చుట్టూ అలుముకుంటే వెంటనే రావలసిన ప్రభు తెల్లవారి వచ్చాడేంటి? దాదాపు ఒక 8-9 గంటలు ఆయన ప్రార్థనలోనే ఉండి వీళ్ళ వరకు రాలేదు. ఎందుకు? ఆలస్యం ఎందుకు చేశాడు? ప్రియులారా, దేవుని ఆలస్యాలు అవి ఎప్పుడు అలక్ష్యాలు కాదు. సరే, దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడని నేను అనుకుంటానంటే, వినండి ప్రియులారా,
ఒకటి ఆ దోణిలో ప్రయాణం చేస్తున్న వారిలో కొందరు సముద్రం మీద చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు. ఆ సముద్రం మీద వాళ్ళ జీవితం చాలా సంవత్సరాలుగా గడిచింది. వాళ్ళు అనుకోవచ్చు, మాకు కొంచెం తెలివితేటలున్నాయి, మాకు కొంచెం ఎఫర్ట్ ఉంది, మేము కూడా కొంచెం ఏదో చేయగలం, కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు అనంటే, నీ ఎఫర్ట్స్, నీ స్టామినా, నీ క్యాలిబర్, నీ కెపాసిటీ అన్నీ పోయి నువ్వు శూన్యమయ్యే వరకు ఆయన జోక్యం చేసుకోడు. నువ్వు హీరో అనుకునే వరకు దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకోడు. నువ్వు శూన్యమైతేనే తప్ప. వాళ్ళు ఎప్పటికీ శూన్యమయ్యే పరిస్థితికి వచ్చారు అనంటే, తెల్లవారేసరికి వాళ్ళ శక్తి అంతా నీరసిల్లిపోయింది, వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. ఇక మా వల్ల కాదు అనే పరిస్థితికి వచ్చినప్పుడు ఇక రెండు పనులు చేయగలరు. ఒకటి దేవుని మీద ఆనుకొనుట, రెండవది దేవుని యందు విశ్వసించుట. టు లీన్ ఆన్ హిమ్, టు ట్రస్ట్ ఆన్ హిమ్. ఆయన మీద నమ్మకం పెట్టుకోవడానికి, ఆయన మీద ఆధారపడడానికి వారికి అవకాశం వచ్చే వరకు ఆయన ఆలస్యమే చేస్తున్నాడు. ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడన్న, దేవుడు చాలాసార్లు నీ కుటుంబ విషయంలో కూడా ఆలస్యమే చేస్తున్నాడు. ఏంటి దేవుడు, అసలు దేవుడు ఉన్నాడా? అప్పుడప్పుడు మన క్రైస్తవులు గంటసార్లు అయిపోతారు. ఉన్నావా, అసలు నీ ఉన్నావా, ఉంటే ఊరుకుంటున్నావా అని గంటసార్లు అయి ప్రార్థనలు చేస్తారు. దేవాని ఉన్నావా, ఉంటే ఏం చేస్తున్నావు అని ప్రియులార పాటలు పాడుతున్నారు మన వాళ్ళు, శోకరాగాలు. ప్రియులార, దేవుడు ఉన్నాడు. ఆయన వెతుకు వారికి ఆయన ఫలము దయచేయవాడు. ప్రియులారా, మరి ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే, ఆయన మీద ఆధారపడడం నీకు రావట్లా, ఆయన మీద ఆనుకోవడం నీకు రావట్లా. ఎంతసేపు నీ స్వశక్తి మీద నువ్వు నమ్మకం పెట్టుకొని నేను చేసుకోగలను. ప్రియులారా, కొంతమంది యాకోబులు ఉంటారు, నేను స్కీములు వేయగలను, నేను బేరాలు ఆడగలను, నేను మోసాలు చేయగలను, నేను ఎత్తులు వేయగలను, వీటన్నిటితో దీవించబడగలను అనుకుంటున్నారు. ప్రభు అనుకుంటున్నాడు, చేసుకో. ఎన్ని సంవత్సరాలు బేరాలు ఆడతావో, ఎన్ని సంవత్సరాలు స్కీములు వేస్తావో, ఎన్ని సంవత్సరాలు మోసాలు చేస్తావు, 20 సంవత్సరాలు పడ్డాడు తిప్పలు. చివరికి ఎబ్బేకు రేవు దగ్గరకు వచ్చి దేవుని చేతిలో విరిగాడు. అక్కడి నుంచి బ్లెస్సింగ్ స్టార్ట్ అయ్యింది. ప్రియులారా, నువ్వు శూన్యం కావాలి, దేవుని చేతిలో విరగాలి. ఎవరొక ఆయన పాట రాశాడు, విరగని భూమి, ప్రియులారా ఏమంటే, పగలని భూమి అది పంటనివ్వదట, విరగని మేఘం అది వర్షింపదంట. మేఘం విరగాలి, వినండి ప్రియులారా, భూమి పగలాలి అది ఫలించడానికి. దేవుని సన్నిధిలో, ప్రభా నేను శూన్యం, ప్రభా ఇవ్వండి నీ నథింగ్ అని, నీ నథింగ్నెస్ ని నువ్వు రికగ్నైజ్ చేయాలి. అప్పుడే ప్రభు నీ బ్రతుకులో జోక్యం చేసుకుంటాడు. నువ్వు అక్కడ వరకు రావడంలా నేను ఏదో చేసుకోగలను, నా దగ్గర కొంత తెలివితేటలున్నాయి అనుకునేటువంటి హీరో అనుకుంటున్నావు. నువ్వు విరిగే వరకు నువ్వు నీ జీవితంలో ప్రభు జోక్యం చేసుకోక ఆయన ఆలస్యమే చేస్తున్నాడు. ప్రియులారా, అలక్ష్య పెట్టని దేవుడు ఆలస్యం చేసేవాడుగా వారికి ప్రత్యక్షతనిచ్చుకున్నాడు. మూడవ సంగతి చెప్పనా? ఆ మూడవ సంగతి ముందు మరో సంగతి చెప్పాలి. ఆయన అలక్ష్య పెట్టని వాడు. ఆలస్యం చేసినా కానీ దేని మీద వస్తున్నాడు ఆయన అంటే, నేల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఎలా నేల మీద నడుచుకుంటూ వస్తున్నాడు? ప్రార్థించేవాడు నేల మీద నడుస్తాడు. ప్రార్థించని క్రైస్తవులు ఉప్పు నీటిలో మునిగి తేలుతూ ఉప్పు నీరు తాగుతారు. ప్రార్థించే ప్రభు నేల మీద నడిచొస్తున్నాడు. ప్రార్థింపని ప్రియులారా, ఈ 12 మంది కూడా వాళ్ళు నీళ్లు తాగుతూ తలమునకలైపోతా ఉన్నారు. ఈరోజు ఆ మాట మన వరకు వస్తే, ప్రార్థించే క్రైస్తవుడు సమస్య మీద నడుస్తాడు, ప్రార్థింపని క్రైస్తవులు సమస్యలో మునిగి తేలుతుంటారు. ఇది మన బతికి రాత్రి. ఏదో ఒకటి అవ్వాలి. ప్రభులాగా సమస్య మీద నడవడమన్నా రావాలి మనకి, లేక శిష్యుల్లాగా ప్రియుల సమస్యలో మునిగి తేలుతూ కొట్టుబిట్టాడుతూ కలవరంతో నిండిపోయిన బతుకైన అయి ఉండాలి. ప్రియులారా, ఈ మాట మీరు గమనించండి. అలక్ష్య పెట్టని ప్రభు ఆలస్యం చేశాడు, కానీ ఆయన ఆసన్నుడైనాడు. ఎంత బాగా ఆసన్నుడయ్యాడో చూడండి ప్రియులారా. ఆయన దగ్గరకు వస్తున్నాడు. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఎలా ఆసన్నుడవుతాడో చెప్పనా? మనము అనుకున్నట్టుగా కాదు. సిరాజన్న బాగా వివరించారు. దేవుని యొక్క రెమెడీస్ నువ్వు అనుకున్నట్టుగా ఉండవు. వీళ్ళు అనుకోవచ్చు, ప్రభు వస్తే ఎట్లా రావాలి, మనం ముందొచ్చాం కనుక ఎవరో కొంతమందిని తోడు తీసుకుని మరో దోణి పట్టుకొని ఆ దోణిలో ప్రయాణమై రావాలని వాళ్ళు ఎదురు చూస్తుండొచ్చు. కానీ దేవుడు ఆసన్నుడవుతాడు, కానీ నువ్వు అనుకున్నట్టుగా కాదు సుమా. దేవుడు నీ సమస్య వరకు వస్తాడు, నీ పరిస్థితి వరకు వస్తాడు, కానీ నువ్వు అనుకున్నట్టుగా నీ వరకు రాడు. ఆయన తన పద్ధతిలో వస్తాడు.
ఆ డాక్టర్ గారు ఎవరి ఇంజెక్షన్ ఎక్కడ పొడిచి కాలకున్న గాయం మార్పడానికి వైద్యం చేసినట్లుగా ప్రభు తను అనుకున్న విధానంలో కలుసుకుంటాడు కానీ ఇలా నువ్వు అనుకున్నట్టుగా రాడు. నేను యేసు ప్రభు నమ్మకమునిపే దేవుడు ఎంత అద్భుతంగా వస్తాడో నాకు అర్థమైంది. వినండి, నేను యేసుక్రీస్తు నమ్మక పూర్వం ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా కాకి నిక్కర వేసుకుని ప్రియులారా తెల్లటి చొక్కా వేసుకుని చెయ్యిట్లా పెట్టుకొని నమస్తే సదా వచ్చలే మాతృభూమి ద్వయా హిందూ భూమి చుక్కమద్దతో అని శ్లోకాలు వల్లించుకుంటూ బతుకుతున్న రోజుల్లో విద్యార్థుల మధ్య సేవ చేయడానికి కొంతమంది వచ్చారు. కొంతమంది స్టూడెంట్స్ని మార్చేస్తున్నారు వీళ్ళు. ఒక ఆయన ఇప్పుడు కొవ్వూరులో దేవుని సేవలో ఉన్నారు. ఆయన పేరు విజయ్ కుమార్. ప్రియులారా ఆయన స్టాఫ్ వర్కర్గా ఉండేవాడు ఆ దినాల్లో స్టూడెంట్స్ మధ్య. అతగాడు వచ్చాడు, నా ఫ్రెండ్స్లో ఇద్దరిని మార్చేశాడు. వీరిద్దరూ అన్నవాక్యం చెప్తే మారేమని నాకు చెప్తున్నారు. ఎవడు రాడు, ఈసారి వస్తే నాకు చూపించండి అన్నాను. నేను అతను ఒక రోజు వస్తాడని తెలిసిపోయింది. నా ఫ్రెండ్స్ని కొంతమందిని పోగేసుకున్నాను. నేతాజీ వీధి అని ఒక వీధిలో అతను డిగ్రీ కాలేజీ నుంచి ఇట్లా బయటకు వస్తున్నాడు. ఆయన రోడ్డు మీద పట్టుకొని, నువ్వేంటి మా స్టూడెంట్స్ని యేసుప్రభు మతంలోకి దింపుతున్నావు? నీకు తెలుసా ఈ ఊర్లో ఎవరికి బలం ఉందో? నీవు క్రైస్తవుడంటే దేశద్రోహులు, మీరు అమెరికా వాళ్ళకి దేశాన్ని అమ్మేస్తున్నారు, మీరు వ్యభిచారులు, దొంగలు, మీరు వచ్చి మా ప్రజలు మార్చేస్తారా అంటే తమ్ముడా అంటున్నాడు. తమ్ముడా ఏంటో, ఎవడరా నీకు తమ్ముడు అన్నాను. తమ్ముడా అంటున్నాడు మళ్ళీ, ఎవడరా నీకు తమ్ముడు అన్నాను. ఇంకా తమ్ముడని పిలవగానే ఒళ్ళు మండి అతను వేసుకున్న చొక్కా ఇట్లా చింపాను. వైట్ షర్ట్ వేసుకున్నాడు. బుగ్గ మీద ఒకడు కొట్టా, నాకంటే వయసులో పెద్ద ఆయన. బుగ్గ మీద ఒకడు కొట్టాను, నా వెనకాల ఉన్న తల మీద కొట్టబోతున్నాను.